Where the mind is without fear. It is a song 35 from Gitanjali written by Rabindranath Tagore. Where the mind is without fear and the head is held high. ఎక్కడైతే మనసు భయం లేకుండా ఉంటుందో, ఎక్కడైతే మనసు నిర్భయంగా ఉంటుందో, అండ్ ద హెడ్ ఈజ్ హెల్డ్ హై, ఎక్కడైతే తల పైకెత్తుకోబడుతుందో, తల పైకెత్తుకోబడుతుందో అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఎక్కడైతే రాగద్వేషాలు లేకుండా, భయం లేకుండా సగర్వంగా తల పైకెత్తుకోబడుతుందో అక్కడికి. వేర్ నాలెడ్జ్ ఈజ్ ఫ్రీ, ఎక్కడైతే జ్ఞానం ఉచితంగా లభిస్తుందో అక్కడికి. జ్ఞానం ఉచితంగా లభించడం అంటే ఏంటి మీకు తెలుసు కదా. ఇంతకుముందు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కదా, మనందరికీ తెలుసు. ఆ టైంలో భారతదేశ ప్రజలందరికీ కూడా జ్ఞానాన్ని సముపార్జించే అవకాశం లేదు. కేవలం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నారు. ఇట్స్ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. చాలామందికి చదువు అనేది యాక్సెస్ లేదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ యాక్సెస్ లేదు, చదువుకునే అవకాశం లేదు. దీనివల్ల నిరక్షరాస్యులుగా మిగిలిపోయారు, జ్ఞానాన్ని పొందే అవకాశం లేకుండా అలాగే ఉండిపోయారు. చాలా తక్కువ మందికి మాత్రమే జ్ఞానాన్ని పొందే అవకాశం ఉండేది. అలా జరగకూడదు. మన దేశంలోనే కాదు, ప్రపంచంలో అందరికీ కూడా జ్ఞానాన్ని ఉచితంగా పొందే అవకాశం లభించాలి. అలాంటి చోటికి ఎస్. వేర్ ద వరల్డ్ హ్యాస్ నాట్ బీన్ బ్రోకెన్ అప్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్ బై నారో డొమెస్టిక్ వాల్స్. ఇరుకైన గోడల మధ్య ఈ ప్రపంచం చిన్న చిన్న శకలాలుగా, చిన్న చిన్న ముక్కలుగా విడిపోకుండా ఉంటుందో అలాంటి చోటికి. అంటే ఇరుకైన గోడల మధ్య అంటే ఏంటి అంటే, ఇరుకైన మనస్తత్వాలు ఉంటాయి కదా. మీరు తక్కువ, మేము ఎక్కువ, ఇది మీకు లేదు, ఇది మాకు మాత్రమే కావాలి. కులాలు, మతాలు, ప్రాంతాలు, ద్వేషాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఇవే ఇరుకైన గోడలు అంటే. నారో మైండెడ్నెస్, ఇదే ఇరుకైన గోడ అంటే. వీటి మధ్య ప్రపంచం ముక్కలుగా, శకలాలుగా విడిపోకుండా ఉంటుందో అలాంటి చోటికి. బా, ఎంత అద్భుతంగా చెప్పాడండి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజంగా. ఎస్, అందుకే ఆయన నోబెల్ రిసిపియంట్ అయ్యారు 1913లో. ఫస్ట్ నాన్ యూరోపియన్, ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ ఏషియన్ who received Nobel Prize for Literature in 1913. గ్రేట్. చూడండి, where words come out from the depth of truth. Where words come out from the depth of truth. ఎక్కడైతే ఆలోచనలు, మాటలు, ఓకేనా, గొప్ప గొప్ప ఆలోచనలు, ఈ మాటలు హృదయంలో నుండి, అంటే చూడండి ఎక్కడ నుండి రావాలి? హృదయంలో నుండి. దాని అర్థం ఏంటి? అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. సత్యం లోతుల్లో నుండి ఎక్కడైతే మాటలు వస్తాయో అక్కడికి. అంటే మోసపూరితమైనటువంటి మాటలు లేకుండా, మోసపూరితమైనటువంటి వాగ్దానాలు లేకుండా, సత్యం లోతుల నుండి, హృదయం అంచుల నుండి రావాలి అన్నటువంటి మాటలు అక్కడికి. ఎంత బాగా చెప్పారు చూడండి. వేర్ వర్డ్స్ కమ్ అవుట్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్. అంటే సత్యం లోతుల్లో నుండి, అంటే హృదయం నుండి రావాలి, అంతే కదా, అక్కడికి. Where tireless striving stretches its arms towards perfection. Where tireless striving stretches its arms towards perfection. ఎస్, పర్ఫెక్ట్గా ఉండాలి ఏం చేసినా సరే. అంటే చూడండి, where tireless striving, పోరాటం నిరంతరం, అంటే అలసిపోని పోరాటం, అలుపెరగని పోరాటం అంటారు కదా, అవిశ్రాంత పోరాటం చేయాలి. ఎక్కడైతే అవిశ్రాంత పోరాటం తన చేతులను చాస్తుందో ఒక పర్ఫెక్షన్ కోసం తన నిరంతరమైనటువంటి అవిరైనటువంటి కృషి, నిరంతర పోరాటం, అవిశ్రాంత పోరాటం, ఒక పర్ఫెక్షన్ వైపుగా తన చేతులు చాస్తుందో అక్కడికి. Where the clear stream of reason
has not lost its way into the dreary desert sand of dead habit. ఇప్పుడు అడవి కాచిన వెన్నెలు అంటారు కదా, అడవిలో వెన్నెలు కాస్తే ఎవరికి ఉపయోగం అంటారు కదా, పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా ఒక నానుడి. అలాగే ఇక్కడ వేర్ ద క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్, అంటే ఏ పని చేసినా సరే ఒక రీజన్, హేతుబద్ధత, క్లియర్ స్ట్రీమ్ ఆఫ్ రీజన్, ఒక ప్రవాహం, ఒక హేతుబద్ధతో కూడినటువంటి ఒక ప్రవాహం హ్యాస్ నాట్ లాస్ట్ ఇట్స్ వే, అంటే ఒక హేతుబద్ధత ఎక్కడో ఒక దుర్భరమైనటువంటి ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఇసుక ఉంటుంది కదా, ఎడారి ప్రాంతంలోకి ఆ ప్రవాహం ఇలా ప్రవహిస్తుంటే ఏం ఉపయోగం? హేతుబద్ధత అనేటువంటి ఒక స్ట్రీమ్, ఒక ప్రవాహం ఎడారిలోకి ప్రవహిస్తే ఏమైనా ఉపయోగం ఉందా? దుర్భరమైనటువంటి ఎడారిలోకి ప్రవహిస్తే లేదు కదా, రైట్? ఆ ప్రవాహం తన యొక్క దిశను మార్చుకోకుండా ఆ దుర్భరమైనటువంటి ఆ ఎడారి ఉంది కదా, ఆ ఎడారి ఎలాంటిది? ఇట్స్ ఎ డెడ్ హ్యాబిట్ అనమాట. ఎలాంటి ఎడారి అది? డెడ్ హ్యాబిట్ అంటే ఒక మృతమైనటువంటి ఒక అలవాట్లు, అలాంటి చోట్లకి తన యొక్క దిశను మార్చుకోకుండా ఉన్నటువంటి ఉంటుంది చూడండి, అలాంటి చోటికి. ఓకే, హేతుబద్ధత అనేది, ఒక రీజనబిలిటీ అనేది తన దిశను ఒక మృతమైనటువంటి అలవాట్లకి తన దిశను మార్చుకోకుండా ఉంటుందో అలాంటి చోటికి. అర్థమైంది కదా? అలాంటి చోటికి. వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్ బై ది, ఎంత బాగా చెప్పాడు చూడండి. వేర్ ద మైండ్ ఈజ్ లెడ్ ఫార్వర్డ్, ఎక్కడైతే మనసు నీ చేత ముందుకు తీసుకోబడుతుందో, ది అంటే ఇక్కడ ఎవరు? ఆల్మైటీ గాడ్. ది నువ్వు, నీ చేత అంటే ఆల్మైటీ గాడ్. ఎక్కడైతే మనసు నీ చేత ముందుకు తీసుకోబడుతుందో, ఇంటూ ఎవర్ వైడనింగ్ థాట్ అండ్ యాక్షన్, అలాంటి ఆలోచన, అలాంటి పని, అలాంటి ఏ పని చేసినా అలాంటి చోటికి, ఇంటూ దాట్ హెవెన్ ఆఫ్ ఫ్రీడమ్, ఎలాంటి ఫ్రీడమ్ అది? ఎలాంటి స్వేచ్ఛ? అలాంటి స్వర్గంతో కూడినటువంటి స్వేచ్ఛలోకి. మై ఫాదర్, ఓ మై గాడ్, మై లార్డ్, మై ఆల్మైటీ, లెట్ మై కంట్రీ అవేక్, అలాంటి చోటికి తీసుకెళ్ళు, అలాంటి చోటికి నా దేశాన్ని నువ్వు మేల్కొల్పు, అలాంటి చోటికి నా దేశాన్ని మేల్కొల్పు. ఎంత అద్భుతంగా చెప్పాడు రవీంద్రనాథ్. సూపర్ కదా. థ్యాంక్ యూ.